నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. నిన్న ఇయ్యాల ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఇది ఫేక్ ప్రచారమా, ఒరిజినల్ ప్రచారమా? అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి పోల్ ఒక పక్కన ప్రచారం అవుతుంది. వాళ్ళు పెట్టుకున్నటువంటి పోల్గా దాంట్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, ప్రజాపాలన, లేకపోతుంటే ఫామ్ హౌస్ పాలన, కేసీఆర్ పాలన బాగుందా అన్నటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఛానల్లో ఆ సంబంధించినటువంటి పోస్ట్ వెలిసింది. సో దాంట్లో అనుకోనటువంటి పరిణామం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వస్తాయి అని చెప్పేసి ఎవరైనా భావిస్తారు. కానీ ఇక్కడ రివర్స్, వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ప్రజల నుంచి. దాంట్లో దాదాపుగా 70% మంది మాకు ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పోస్ట్కి చాలామంది బీఆర్ఎస్ పార్టీ పాలనే బాగుందని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వడం. సో ఇదంతా కూడా ఇది రేవంత్ పరిపాలన, ఇది అసమర్థమైనటువంటి పరిపాలన, చేతగాని పరిపాలన అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా విమర్శిస్తాను. సో దీనిపైన ఈ ట్విట్టర్ వారు, అలాగే ఈ సంబంధించిన అంశాలపైన, అలాగే రైతు భరోసా విషయం కావచ్చు, వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చినగాని దయాకర్ అన్న. సో అన్న నమస్తే. ముఖ్యంగా ముందుగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం, మీరు ట్విట్టర్లో పెట్టినటువంటి అంశం, ముఖ్యంగా పరిపాలన ఎవరిది బాగుంది, దాంట్లో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పేసి పెట్టినటువంటి దానికి అనూహ్యమైనటువంటి పరిణామం అక్కడ మరి చాలామంది వ్యతిరేకిస్తూ వాళ్ళు ఓట్లు వేసిండ్రు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అసలు రేవంత్ రెడ్డి గారి పాలనకు కేసీఆర్ గత పాలనకు అసలు తేడా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, ఇవాళ పథకాలు ఇవాళ దేశానికి ఒక కులమానంగా ఆదర్శంగా నిలవబోతా ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పదే పదే తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సర్వేలు చేపించి, సోషల్ మీడియా కావచ్చు రకరకాలుగా ఇది చేసుకొని ఏదో తప్పుడు ప్రాపగండ చేసి అధికారంలో రావాలని ఒక భ్రమర పడుతుంది తప్ప ఇంకా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్ని మార్పులు జరిగినాయి, ఎంత గొప్ప అవకాశాలు వచ్చినాయి, ప్రజలకు ఏం చేసినాం అనేది మనం ఇంపార్టెంట్. మీరు చూస్తే ఇవాళ గతంలో 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలన అనుభవించినప్పుడు మనందరికి తెలుసు, ఇదే ఉస్మానియా హాస్పిటల్లో వరదలు వస్తే ఉస్మానియా పేషెంట్లు కూడా బెడ్ల మీదకి ఎక్కి, పేషెంట్లు కూడా వాళ్ళు వర్షాలలో తరుచుకొని పోయినటువంటి పరిస్థితి. కనీసం 10 ఏళ్లలో కనీసం ఉస్మానియా హాస్పిటల్ గురించి ఏనాడు కూడా పరిశీలన కానీ దాని పరిష్కార దిశ కూడా ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాదాపు 2000 బెడ్లతోని, ఒక అధునాతమైన సౌకర్యాలతోని ఇలా ఉస్మానియా హాస్పిటల్ ఎవరి కోసం కడుతుంది? ప్రజల కోసమే కదా. మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు? ఇలా అసలు పాలననే ఫామ్ హౌస్లు వేసి, దూరం లేస్తే లేవాలి, పడుకుంటే పడుకోవాలి, పడుకుంటేనే పాలన, లేచిన పాలన అన్నట్లాగా అసలు అసెంబ్లీకే రాని గతంలో ఆ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉండి కూడా అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజల పక్షాన్ని నిలబడినాడు. వాళ్లకు మనకు అసలు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. ఇవాళ కాంగ్రెస్ పథకాలు కానీ, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ఇవి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవచ్చు. ఇవాళ దావోస్ పర్యటన కూడా మన కళ్ళ ముందు లేకపోవచ్చు. 1,78 కోట్లు పేపర్ మీద మనకు రావచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం తెలంగాణ యువతకు అది మనం అద్భుతమైన ఫలాలు. మీరు చెప్తుంది బాగానే ఉందన్న, కాదనట్లేదు. కానీ ఒకసారి మీరు చూసుకోవచ్చు, మీ సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఇదంతా కూడా ఎక్స్లో మీరు చూస్తే 67% ఫామ్ హౌస్ పాలనే అంటూ. సో మీరు చెప్తున్నటువంటి లెక్కలు, దావోసు పర్యటనపై ఈ పైసలు పట్టుకోవచ్చు, రైతులకు ఇన్ని పైసలు పెట్టుకోవచ్చు చెప్పినప్పుడు జనాలు ఎందుకు స్వీకరించట్లేదు? అవి తప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళ ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ దాంతోనే మనం తెలంగాణ సమాజం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంది. ఇవాళ అవినీతి రహిత పాలన చేస్తూ ఉంది, ప్రజలకు ఒక ఎక్కడ కూడా ఇబ్బంది లేని పాలన మనం చేస్తూ ఉంది. మీరు గతంలో చూస్తే 10 ఏళ్లలో మొత్తం కూడా భూ కబ్జాలు చేసి పెట్రోల్ బంకులకు, రహదారులకు ఇవాళ రైతు బంధు ఇస్తే కూడా వాళ్ళ అభివృద్ధి అనుకుంటే వాళ్ళకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ అర్హులైన వాళ్ళకు మనం అవకాశాలు ఇస్తున్నాం, నిరుపేదలకు అవకాశాలు ఇస్తున్నాం. ఇవాళ ఇల్లు లేని వారికి, ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి మనం అవకాశాలు గతంలో 10 ఏళ్ళు అనుభవించిన కనీసం ఒక్కరోజు రేషన్ కార్డు ఇవ్వగలిగిందా? ఇవాళ మనం రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, రైతు బంధు ఇవ్వబోతున్నాం, రైతు భరోసా ఇచ్చినాం, ఇవాళ ఇల్లు ఇస్తా ఉన్నాం, 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళని మనం మంజూరు చేయబోతా ఉన్నాం. అంటే
పాలన వాళ్ళు పదే పదే వాళ్ళు ఏమంటారంటే అవినీతికి రుచి మరిగినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర మీడియాని పెట్టుకొని ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం. రైతులకు ఏం చేసినట్టు రైతు ధర్నాలు చేస్తుండే కేటీఆర్, మీరు చెప్పండి. రైతులకు ఏం చేశాడు? ఇవాళ మనం రైతు భరోసా 563 కోట్లతోని 569 కోట్లతోని 32 జిల్లాల్లో దాదాపు 500 మండలాల్లో 563 మండలాల్లో ప్రతిపాదన తీసుకుని చేస్తా ఉన్నాం. ఇంకా ఎవరికైనా అందకపోతే కూడా మళ్ళీ మనం మంత్రి గారు కూడా మీకు చెప్పారు. మీకు మీరు చేసింది 569 కోట్లే, మీరు 10,000 కోట్లు ఇవ్వాలి రైతు భరోసా. ఎప్పుడు ఇవ్వాలి? ఈ మన ఒక్క ఏడాదిలోనే 50,000 కోట్లను రైతుల కోసం కేటాయించినాం మనం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రైతు ప్రభుత్వం. మనం రేపు భవిష్యత్తులో కూడా రైతులకు ఒక పెద్దపీట వేస్తూ ఉంది, రైతు కళ్ళల్లో వెలుగులు నింపాలని. మీరు చూస్తే అనేక రకాలుగా రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకొక అనేక విషయాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. ఏ దేశంలోనే ఎక్కడ కూడా లేని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి మనం ఉన్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మీరు ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతున్నారా? అసలు ప్రజలు నమ్మట్లేదా మిమ్మల్ని? అసలు ప్రజలు ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు మరి ఇట్లా? ఇప్పుడు మీరు ఊళ్ళలో గ్రామాలలో నేను చాలా ఫోన్లు మాట్లాడినా, రైతు భరోసా విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో చాలా మంది ఫోన్లో తిడుతా ఉన్నారు, మాటలు నమ్మేటట్లేదు. రేవంత్ రెడ్డి పూటకు మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏందని చెప్పేసి. మీరు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నారు జనాలు? వాళ్ళ ఈ ప్రభుత్వం ఏడాది ప్రభుత్వంలోనే విద్య, వైద్యానికి, ఇండస్ట్రీలకు, లేకపోతే నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్కి గొప్ప అవకాశాలు ఇచ్చిందని మనం. రైతులకు అవకాశం ఇచ్చింది, నిరుద్యోగులకు అవకాశం ఇచ్చింది, విద్య వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. మీ అందరికి తెలుసు. ఇవన్నీ ఇలా కళ్ళమని ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలు, ఇటు బీజేపీ పార్టీలు కూడా. ప్రజల్లో ఆలోచన వచ్చింది, ఒక స్వేచ్ఛాయుతమైన పాలన తెలంగాణలో నడుస్తూ ఉంది. మీకు తెలిస్తే దాదాపు 22,000 కోట్లు ఇవాళ మనం విద్య కేటాయించినాం మనం. ఇవాళ మెడికల్ కళాశాలలు కావచ్చు, లేకపోతే వైద్య కావచ్చు, ఇవాళ మనం ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీలో కావచ్చు. మనకు ప్రభుత్వానికి గొప్ప అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ. ఇవాళ దాదాపు 10-15 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఓర్వలేక కేటీఆర్ అనేటోడు వాని అవినీతి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేసినటువంటి చెల్లె, అల్లుడు అంత కుటుంబమే ఒక దగాకోరు కుటుంబం. అది ఆ దగాకోరు కుటుంబాన్ని కాంగ్రెస్ గురించి మాట్లాడిన అధికారం ఉందని అనేది. ఇవాళ వాడెక్కడ ఈ కారు రేసులో ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో, ఎక్కడ ఇది ఆయన తప్పుడు ఇది చేసుకోవడానికి రైతుల విషయం వేసాడు. రైతులకు ఏం సంబంధం? ఇదే ఉన్నటువంటి రైతులకు బేడీలు వేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించినటువంటి దుర్మార్గులు. కానీ ఇవాళ మనం రైతుకు లగచర్లలో ఒక రైతుకు బేడీ లేగానే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉండి ఇమ్మీడియట్లీ ఆ బేడీ లేసినటువంటి ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ ఉండేనా నేను అనేది? అసలు ఎవరైనా మాట్లాడుతుండేనా? ఎక్కడైనా ధర్నాలు ఉన్నాయా, పోరాటాలు ఉన్నాయా తెలంగాణలో? మీరు ఏడాదిలో చూడండి, ప్రజలు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన పైన తప్పుడు ఆలోచన చేసి ప్రజలలో గందరగోళ పరిచే ఆలోచన ఎవరు చేస్తూ ఉంది? బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కేటీఆర్ చేస్తూ ఉన్నాడు, అతను కూటమి చేస్తూ ఉంది తప్ప ప్రజలు ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఇవాళ ఇంకా ఏదన్నా సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఇంకేదైనా ఇబ్బంది కావచ్చు, కానీ అధికారులు స్పందిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పోతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గతంలో వాళ్ళ అర్హులైన వాళ్లకు అర్హుల్ని వదిలేసి దళారులకు ఇచ్చింది. మీరు దళిత బంధు తీసుకుంటే ఎమ్మెల్యేకో వాటా, అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలానికో 10 లక్షల రూపాయలు వస్తే 4 పంచుకునేవాళ్ళు. కానీ ఇవాళ అర్హులైన వాళ్ళకు మనం చేయాల్సింది కాదు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్తో మనం ఆర్టిఫిషియల్తో ఏఐతోని మనం డిజిటల్తో మనం చేస్తా ఉన్నాం. దాన్ని బట్టి ఏంది, ఎవడైతే పేదవాడు ఉన్నాడో, ఎవడైతే అర్హులు ఉన్నాడో, ఈ కూడు గుడ్డ భూమి లేనటువంటి పేద వాళ్లకు ఇవాళ మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇది ప్రతిపాదికన. గతంలో ఇవాళ కొండలు గుట్టలకు, పెట్రోల్ బంకులకు, రహదారులకు కూడా రైతు బంధు వేసి 100,000 ఎకరాలను మల్లారెడ్డి లాంటి కూడా మనం రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత అవినీతి పాలకులు కేసీఆర్ది. ఇవాళ ఇట్లా కాదు, ఒక జెన్యునిటీగా రావాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు నిజంగా సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి అది రైతులైనా లేకపోతే నిరుద్యోగులైనా ఇంకెవరైనా అందరికీ కూడా ఒక జెన్యున్ వాళ్ళకు అరువులకు అందజేస్తా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు మనం గతంలో చూడడం జరిగింది రైతు భరోసా, అప్పుడు ఉన్నటువంటి రైతు బంధు విషయంలో. రైతు బంధు రిలీజ్ చేసినప్పుడు క్షీరాభిషేకాలు, పాలాభిషేకాలు కేసీఆర్ చిత్రపటానికి జరిగినటువంటి సందర్భాలు చూసుకున్నాం. సో మీరు జాబులు ఇచ్చినామని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినామని. మరి నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కనపడలేదు నాకు ఎక్కడ చేయలేదు. రెండో విషయం, మీ నాయకులు చేయవచ్చేమో కానీ వాళ్ళు చేసినటువంటి దాఖలు కనపడలేదు.
ఇవాళ రెండో విషయానికి వచ్చినట్టయితే రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా ఇంత పెద్ద ఎత్తున కూడా అంటే ఒక 1000 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి సీజన్కి ఒక 1000 రూపాయలు పెంచడం జరిగింది. మీరు మరి 1000 రూపాయలు పెంచినప్పుడు కూడా రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రశంసల జల్లు కురిపిస్తూ గ్రామాలలో ఒక పండుగ పరమైనటువంటి వాతావరణం ఎందుకు కనబడట్లేదు? ఓ పాలాభిషేకాలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ పెట్టినటువంటి పరిస్థితి కనబడట్లేదు గ్రామాలలో. ఎందుకు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉన్నారు? రైతులు ఇవాళ పంట ఉన్నటువంటి పొలం నాట్లలో వివిధ రూపాల్లో ఉన్నారు కాబట్టి రైతులు ఇవాళ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు మనం ఇచ్చినటువంటి భరోసా కానీ ఎకరానికి 6,000 రూపాయలు ఇవాళ రైతులకు ఇవాళ ఉపయోగం జరుగుతూ ఉంది. రైతులకు ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే దాదాపు మనము 32 జిల్లాల్లో దాదాపు 569 కోట్లు మొన్న 26వ తారీఖు రోజే మనం వివిధ ఖాతాలు వేయడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి అర్హులకు మార్చి లోపు అందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం కూడా కంప్లీట్ అయిపోతా ఉంది. మీరు గుర్తుపెట్టుకుంటే తెలంగాణలో ఈ ఏడాది పాలనలోనే ఇంత అద్భుతమైన విజయాలు కానీ పథకాలు కానీ ఒక దేశానికి ఆదర్శంలాగా జరిగినాయి. మీరు అన్నారు ఇంత ముందుకు నిరుద్యోగులు ఎక్కడ, ఇవాళ అసలు మొట్టమొదటిగా తెలంగాణలో అప్రిషియేట్ చేసేదే నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగులు గత 10 ఏళ్లలో లేని విధంగా ఈరోజు నిరుద్యోగులకు గొప్ప పెద్దపీట వేసింది, గొప్ప అవకాశాలు ఇచ్చింది, భర్తీ చేయగలిగింది. గతంలో ఎప్పుడు కూడా ఆ అవకాశం లేకుండే 54,000 ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం ఒక ఏడాదిలోనే. మీరు చూసుకుంటే మీకు తెలుసు డిఎస్సిలోనే 56 రోజులలో 11,000 ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం. ఇంకా మరికొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ జరగబోతుంది జాబ్ క్యాలెండర్ ద్వారా. కాబట్టి ప్రజాపాలనకు ప్రజాప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు ఆదరణ పొందుతుంది కాబట్టే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేసి రకరకాలుగా తప్పుడు సంఖ్యలతో ప్రజలలో గందరగోళం తప్ప ఈ సర్వేలతో కాదు. ఇంకా ప్రజల హృదయాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నిరుద్యోగులలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అన్ని వర్గాలలో ఇలా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. ఎప్పుడు మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు విడుదల చేస్తారు? ఉన్నాయా? ఆల్రెడీ రైతు భరోసాకు రిలీజ్ అయినాయి. మన 26వ తారీఖు రిలీజ్ చేశారు, జమ చేశారు. ఇంకా రాని వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకా రాని వాళ్ళు ఇక్కడ అసలు వచ్చినటువంటి వాళ్ళే తక్కువ, 1000 సంఖ్యలో లక్షల మందికి ఇవ్వాలి. ఇప్పుడు అందరికి 70 లక్షల మందికి ఇస్తామని చెప్పిండ్రు. అందరికీ మార్చి 31 లోపు మంత్రి గారు కూడా చెప్పారు, మార్చి లోపు ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఎవరికి కూడా ఇది కాదు. మీరు చూస్తే మొన్న రైతు రుణమాఫీ చేయగలిగినాము, ఇవాళ రైతు భరోసా చేయగలిగినాం. ఇంకా ఉన్నటువంటి రైతులకు పెద్దపీట వేయడానికి మొన్ననే మనం బోనస్ ఇవ్వగలిగినాము 500. అది ఎంత లబ్ధి జరిగిందంటే ఇవాళ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి సన్నకారు రైతులకు కూడా అది బోనస్ వల్ల ఉపయోగం జరిగింది. గతంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మిల్లర్లు దోచుకునే వాళ్ళు తరుగు పేరు మీద లేకపోతే నాణ్యత పేరు మీద రకరకాల దానికి ఇది లేదని. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలులో కానీ ఒక పారదర్శకం జరిగింది. ఇవాళ అమ్మకాలలో కూడా పారదర్శకత జరిగింది. రైతుకి ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. కాబట్టి ఇది రైతు ప్రభుత్వాన్ని మనం భావించాలి, ఇది సంక్షేమ ప్రభుత్వంగా మనం భావించాలి. కాబట్టి ఈ ఓర్వలేని ఈ సన్యాసులే ప్రభుత్వం పైన మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ కాదు అన్ని వర్గాలు కూడా అరే రేవంత్ పాలన బాగుంది. ఎందుకు అంటే మీరు ఎవరినైనా అడగండి, ఇప్పుడు మన తొలి వెలుగు గ్రామాల్లో పోతే అర్హులైన వాళ్ళకు మనం అవకాశాలు ఇస్తా ఉంది. గతంలో అందరికి ఇచ్చిన అందరి దాంట్లో ఎవరు వాళ్ళే ఉన్నటువంటి దళారులే దోచుకున్నటువంటి పరిస్థితి. అన్నిట్లలో స్కాములు చేసి రైతు బంధు విషయంలో కూడా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి కొన్ని 100 కోట్లు వాళ్ళే ఉన్నటువంటి బినామీ. ఇదే కరీంనగర్లో మీరే చూశారు, రైతు బంధు పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు నుంచి 200 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని. ఎవరి ఆయనలో జరిగింది? అది కేటీఆర్ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు అతను ఉన్నటువంటి ప్రాంతం సిరిసిల్లాలో జరిగింది. ఇవాళ ఇదే మొన్నగాక నిన్న పేపర్లో కూడా వచ్చింది, ఏదో పెట్రోల్ బంక్ కూడా రైతు బంధు పడుతుంది సినిమా టాకీస్ లాగా రహదారులకు. కానీ ఇవాళ తుక్కు కూడా రహదారికి కూడా రైతు బంధు వేసి వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు, తెలంగాణలో మనం ఇచ్చే పథకాలు మనం ఇచ్చే ఏదైనా ఇవన్నీ కూడా అర్హులైన వాళ్లకు పేదవాళ్లకు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలకు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు పేద వర్గాలకు లబ్ధి జరగాలి, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ఆయన ముందుకు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం ప్రక్రియ చేసేటప్పుడు కొంత అక్కడక్కడ ఇబ్బందులు రావచ్చు, కానీ ఒక్కసారి స్ట్రీమ్లో అయిన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇది దేశానికి ఒక ఆదర్శం లాగా కొలమానం లాగా భవిష్యత్తులో జరగబోతుంది. మీరు చూడండి, ఎక్కడ లేదు ఈ పథకాలు. నేను అనేది
అంటే పథకాలు మీరు చెప్పడం వరకే ఉన్నాయి కానీ చేసిన దగ్గరికి వచ్చేసరికి కనబడట్లేదు కదా, చేతుల్లో ఎక్కడ కనబడట్లేదు. నేను అనేది చేతలు ఎందుకు కనపట్లేదు, పూర్తి స్థాయిలోని గ్రౌండ్ లెవెల్లో అమలు అవుతా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. ఎందుకు జరగట్లేదు నేను అనేది. ఎక్కడ ఒక ఇల్లు కట్టింది లేదు కదా సంవత్సరం కాలం. అవును, ఇప్పుడు మనం అమలు చేస్తా ఉంది, ఇప్పుడు ఇస్తా ఉంది ఒక రేషన్ అరువులైన వాళ్ళకి. అవును, రేషనలైజ్ చేస్తాం, మొత్తం అయితే స్ట్రీమ్ లైన్ జరుగుతుంది, అరువులను ఎంపిక చేస్తుంది. ఇవాళ ఇళ్లలో కూడా L1 L2 L3 3 విభాగాలుగా విభజించి ఫస్ట్ మొదటగా ఎవరైతే జాగా లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు మళ్ళీ తీసుకుంటారు, ప్రధానంగా ఫస్ట్ పోతా ఉంది. మళ్ళీ తీసుకుంటారు. ఇప్పుడు దరఖాస్తులు దరఖాస్తు L1 L2 L3 మళ్ళీ తీసుకుంటారు ఏమన్నా. ఇప్పుడు ఫస్ట్ మొదటగా ఏంది, అసలు కూడు నివాసం లేని వాళ్ళకు, అసలు ఇంటి జాగా లేని వాళ్ళకు, నివాసం లేని వాళ్ళకు ప్రియారిటీ ఇస్తా ఉంది. సెకండ్ సారి జాగా ఉన్న వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, లేదా తర్వాత రేకులున్న గుడిసె ఉన్న వాళ్ళకు అంటే ప్రతిపాదికన ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే నిజం ఒక జెన్యున్గా జరుగుతుంది. గతంలో మీ అందరికీ తెలుసు, కేసీఆర్ హయాంలో ఏంటి, వాళ్ళు ఏదో రాజగృహాల మనం అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లు కట్టి ఆ డబుల్ బెడ్రూమ్ లో కూడా వీళ్ళ పేరు మీద వీళ్ళ పేర్లు రాసుకొని, వాళ్ళ బినామీలే రాసుకొని దళారులు దోచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా అర్హులైన వాళ్ళకు మనం ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. నిజంగా పేదల్ని అధ్యయనం చేసి జరగబోతా ఉంది. కాబట్టి ఈ పథకాలు మనం ఇచ్చే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ ఇవాళ రైతు భరోసా కావచ్చు, ఇవాళ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం కాకుండా అన్ని వర్గాలలో వెలుగులు నింపాలనే ఆలోచన. 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మొత్తం కూడా తన కుటుంబమే దోచుకున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతుందో అదే కల్వకుంట్ల కుటుంబం ఇవాళ చెల్లె జైలుకు పోతుంది, అన్న జైలుకు పోతాడు, భవిష్యత్తులో జైలుకు పోయొచ్చింది. వీళ్ళంతా జైలు లీడర్లు. వీళ్ళు ఈ జైలు లీడర్లు ఇవాళ ప్రభుత్వం మీద విమర్శ చేసి రకరకాలుగా మాట్లాడతారు. ఈ ఉన్నటువంటి ఈడీ ఏసీబీ కేసులు పెట్టినటువంటి ముద్దాయి పోయి నల్లగొండలో పోయి రైతుల గురించి ఏదో ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఈయన రైతులకు ఈయన ఆయంలో ఏదో పీకినట్టు ఏదో చేసినట్టు మిమ్మల్ని అంటాడు కదా, మీ మంత్రులు 2 వాళ్ళు ఏం పీకిలు ఎన్ని రోజులు అని చెప్పి. ఈయన 10 ఏళ్లలో పీకలేదు, ఏం పీకలేదు కదా. రైతులు నట్టేయటం, వరేస్తే ఉరి అన్నోడు, అసలు వరినే కొనొద్దు అన్నోడు, అప్పలంగా మిల్లర్ల చేతిలో పెట్టి ఆ మిల్లర్ల చేతిలో దోచుకున్నటువంటి దొంగలు వాళ్ళు. ఇవాళ మనం అట్లా కాదు, మిల్లర్లను కూడా సీజ్ చేయగలిగాను. మనం మిల్లర్ల అవినీతి పైన రైట్ చేయగలిగింది ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా పారదర్శకత ఉన్నటువంటి మనం ఎక్కడ అవినీతి లేకుండా అవినీతి రహిత పాలనంగా జరుగుతూ ఉంది తెలంగాణలో. గతంలో ఫామ్ హౌస్ల పడకేసి హైదరాబాద్లో చుట్టూ మొత్తం కూడా ప్రభుత్వ భూములలో విల్లాలు, విలాసాలు, అపార్ట్మెంట్లు కడితే కూడా ఈ ప్రభుత్వం ఏనాడు కూడా తొంగిచూడలే గతంలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఇలా హైడ్రా కావచ్చు, లేకపోతే అక్రమాలు, ఎక్కడన్నా అక్రమాలు జరుగుతున్నాయా మీరు చూడండి. ఎన్ని ప్రభుత్వ ఆస్తుల్ని మనం స్వాధీనం చేసుకోగలుగుతున్నాం. మరి ఈ ప్రభుత్వం ఎవరి వైపు ఉంది? ప్రజల వైపే ఉంది కదా. ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? ఎక్కడ ప్రభుత్వ ఆస్తులన్నీ ఎక్కడ? ఇప్పుడు గతంలో చెప్పింది ఏంటి, కేసీఆర్ 100 ఎకరాలు, కేటీఆర్ 100 ఎకరాలు, హరీష్ రావు 100 ఎకరాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా 100 ఎకరాలు ప్రభుత్వ భూములు, 100 ఎకరాలు ఆక్రమించుకునేది, 100 ఎకరాలు అక్కడ ధరని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించినది. మీరు కనీసం ఒక సెంటు భూమైనా ఇప్పటి వరకు కేసీఆర్ దగ్గర నుంచి ఆక్యుపై చేసుకున్నటువంటి దాఖలు ఉన్నదా? హైదరాబాదు నగర ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల హైదరాబాద్ శివార్లో ప్రభుత్వ భూమిని కానీ ఎవరైనా స్వాధీనం చేసుకుంటే, ఎంతటి పెద్దవాడైనా ఎంతటి ఎవరైనా ఉపేక్షించేది లేదనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి అక్రమాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ఒకవైపు కూలుస్తూనే మళ్ళీ వాటి వైపు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకుంటే ఈ హయాంలో బీఆర్ఎస్ హయాంలో మొత్తం అవినీతికి తెరలేపి మొత్తం కూడా ఏ వర్గాన్ని అన్నిటి ప్రతి శాఖని దోషేసుకున్నటువంటి దొంగలు వాళ్ళు. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తెలంగాణ పునర్నిర్మాణ వైపు మనం అడుగులు వేస్తా ఉన్నాం. ఒకవైపు కేసీఆర్ చేసిన అప్పుల్ని మనం భరిస్తూనే, ఇంట్రెస్ట్లు కడుతూనే మళ్ళీ ఒక ప్రజా సంక్షేమాన్ని మనం ముందుకు నడిపిస్తా ఉన్నాం. ఒక ప్రజా సంక్షేమానికే మనం దాదాపు 60,000 కోట్లు మనం ఈరోజు వెచ్చించగలిగినాం. ఇంకా ఉన్నటువంటి ఒక వ్యవసాయ రంగానికి 50,000 కోట్లు పెట్టగలిగినాం, విద్యారంగానికి 20,000 కోట్లు మనం పెట్టగలిగినాం. కాబట్టి తెలంగాణ దశ దిశ 4 ఏళ్లలో మీరు చూస్తే తెలంగాణ అద్భుతమైన ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఇక్కడ ఒక డిగ్రీ చదువుకునే విద్యార్థి కూడా ఒక ఐటీ కంపెనీలో జాబ్ రాబోతా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తోని, ఒక దూరదృష్టితోని తెలంగాణ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకెళ్తా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో పదే చెప్పడం జరిగింది. ముఖ్యంగా
కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు, 7 లక్షల కోట్ల అప్పు మరి తీసుకొచ్చిండు. అవును. ఓకే కదా, దానికైతే కట్టుబడి ఉన్నారు మీరు ఆ మాటకైతే 7 లక్షల కోట్ల రూపాయలు. సో వాళ్ళు 9.5-10 ఏళ్ల పాటు పరిపాలించారు, 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు కాదనట్లేము. మరి మీరు తీసుకొచ్చేది ఏంటిది ఇప్పుడు? రెండోది, దీంట్లో ఈరోజు మనం ఒక స్టేట్మెంట్ చూడడం జరిగింది, భూముల అమ్మకానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పేసి, సంక్షేమ పథకాలకు కావచ్చు, అభివృద్ధి పథకాలకు పైసలు లేవు, ఇక్కడ భూములు అమ్మాలి, అప్పులు తీసుకురావాలని చెప్పేసి. సో మీరు చేస్తుంది కూడా అదే కదా. కేసీఆర్ అప్పులు చేసిన దాన్ని నిర్వీర్యం చేశాడు, అభివృద్ధి చూపించలేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి అభివృద్ధి ప్రజలకు కనపడతా ఉంది, ప్రజలకు మనం చూపించగలుగుతా ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అనేది. ఇవాళ ప్రభుత్వ ఎన్ని హాస్పిటల్ కట్టించింది ఇప్పటి వరకు, ఎన్ని స్కూల్ కట్టింది ఇప్పటి వరకు? మీరు అభివృద్ధి చూపెడతాను కదా. అవును, ఎన్ని స్కూల్ ఒక ఏడాదిలోనే మనం ఇవాళ ఒక ఉస్మానియా హాస్పిటల్కి ఈరోజు ఒక స్టోన్ వేయబోతా ఉంది. స్టోన్ వేసేది నేను అనేది గతంలో కేసీఆర్ హయాంలో నిలిపేసినటువంటి పనులు కూడా, లేదా ఆసుపత్రులు కావచ్చు, ఇవన్నీ కూడా రివిజన్ జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి మొత్తం కేసీఆర్ హయాంలో 63,000 కోట్లని ఇంట్రెస్ట్కి వాళ్ళకు మనం అప్పులే కడుతుంది కదా ఈ ప్రభుత్వం. కడుతూనే ఒకవైపు ఇవాళ నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేయగలిగినాం, రైతు భరోసా ఇవ్వగలిగినాం, ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయబోతా ఉంది, గ్యాస్ ఇవ్వగలుగుతాం, 200 ఇవ్వలేదు. 100% రుణమాఫీ అయింది. మీరు 100% రుణమాఫీ అయింది. మీరు చెప్పగలన్నా, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటలు అంటే క్షేత్ర స్థాయిలో మీరు చేసింది ఎక్కడైందంటే ఎట్లా? నువ్వు మాట్లాడుకుంటే 2 లక్షల పైన ఉన్నటువంటిది ₹1 బిల్ల ఏకపాయి ఇప్పటి వరకు 2 లక్షల పైన ఉన్నది. నేను కూడా ఒక రైతు కుటుంబం, నాకు కూడా రైతు బంధు అయింది. ఎంతైంది రైతు రుణమాఫీ? మీకు ఎంత అయింది? మీకు ఎంత అయింది రుణమాఫీ? రైతు రుణమాఫీ 2 లక్షలు అయింది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంది? అవును, మనం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టినాం, దానికి ఒక 2018లో ముందు అని మనం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఇచ్చేసినాం. నేను అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఆ లోపు తీసుకున్న వాళ్ళకు మనకు అందరికీ అయింది. 2 లక్షల పైన ఉన్నది ఒకటి కూడా కాలేదన్నా, ఇప్పటివరకు కాలేదన్నా. 2 లక్షల ప్రతి రుణమాఫీ, 2 లక్షలు ఉన్న ప్రతి రుణమాఫీ జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గ్రామాలలోకి వెళ్ళండి, మండలాలకు వెళ్ళండి, వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తారు. అబద్ధాలు చెప్తే నేను ఒప్పుకోనన్నా. 2 లక్షలు నేను పదే ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాను. 2 లక్షల పైన ఎక్కడ అయిందన్నా? ఎక్కడ ఒక్క రూపాయి కూడా కాలేదు. మీరు చూస్తే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే దరిదాపు ఇంకా 30% ఉన్నారు. అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి 30-40 వేలు ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఎవరైతే ఉందో, ప్రతి కుటుంబంలో 2 లక్షల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉందో, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు అన్నిటికీ రుణమాఫీ జరిగింది. ఇవాళ రైతు భరోసా కూడా అమలైంది. మీకు ఈ వీడియో తర్వాత చెప్తా మిత్రులారా, మీరు వీడియో చూస్తా ఉన్నారు కదా, చనగాని దయాకర్ గారు చెప్తా ఉన్నారు రుణమాఫీ అంత అయిపోయింది అనేది. మీకు ఏమైనా రుణమాఫీ అయింది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చనగాని దయాకర్ గారు అంటున్నటువంటి మాట నిజమా కాదనేది. సో దీనికంటే ముందు ఇంకొక మాట అన్న, మీకు ఇంతకుముందే ఒక సంబంధించినటువంటి పోల్ విషయం కూడా మాట్లాడినాం కాబట్టి, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోల్ విషయం, మేము కూడా ఒక పోల్ను మేము అసలు నిజంగా ఇటువంటి జరిగేటువంటి పరిస్థితి ఉందా, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి దానిపైన మన తొలి వెలుగు సైతం కూడా ఒక పోల్ పెట్టడం జరిగింది. ముందుగా ఆ పోల్ కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మన తొలి వెలుగులో సైతం కూడా మనం ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టినాం. సో ఒకసారిగా ఇది ఎవరి పాలన బాగుంది అన్నటువంటి దానిపైన ఒకసారి మనం మన తొలి వెలుగులో ఈ ఒక పోల్ను పెట్టుకోవడం జరిగింది. దీంట్లో రేవంత్ పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా, ఇద్దరిది బాగాలేదు అన్నటువంటి ఈ 3 మనం పెట్టడం జరిగింది. సో దీంట్లో ఒక రకంగా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు, దీంట్లో ఏముందనేది. సో దీంట్లో కనబడదు కాబట్టి నేను ఒకసారి దీంట్లో రేవంత్ పాలన బాగుందా, ఎవరి పాలన, ఓకే ఒకసారి జూమ్ చేసుకోేది. ఇక దీంట్లో మనం పెట్టినటువంటి మన తొలి వెలుగు సంబంధించినటువంటి పోల్లోనే రేవంత్ పాలన బాగుందంటూ 44%, కేసీఆర్ పాలన బాగుందంటూ 37%, ఇద్దరిది బాగాలేదంటూ 19%. అంటే కేసీఆర్కి రేవంత్కి కేవలం 7% డిఫరెంట్ ఉంది. అయితే ఇదే సంబంధించినటువంటి 1 ఇయర్ బ్యాక్ కనుక మనం చూసుకుంటే, నువ్వు ఏ పోల్ పెట్టినప్పటికీ, ఏ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు కూడా రేవంత్కి ఏ పోల్ పెట్టినా కానీ 80% అనుకూలంగా ఉండేది. సో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంత తొందరలో 1 ఇయర్ కాలంలోనే ఎందుకు వ్యతిరేకతకు కాంగ్రెస్ పార్టీ గురవుతుంది? ప్రభుత్వం పైన ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఇప్పుడు 1 ఇయర్ ప్రజలందరూ కూడా ఏంటంటే, ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 1 ఇయర్ అయింది, మెల్లమెల్లగా వాళ్ళు గతం అప్పులు, ఇవాళ అవినీతి పోరాడుతూనే ఒకవైపు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వాళ్ళు ఎక్కడ కూడా విస్మరించట్లే అనేది ప్రజలలో బాగుంది. మీరు విద్యావంతుల్లో, నిరుద్యోగులలో కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు.
ఒక ఏడాదిలోనే మనం 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని. ఇవాళ టీచర్స్లో బదిలీలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు, గతంలో ఎక్కడ కూడా లేదు. దాదాపు 20,000 మందికి మనం ప్రమోషన్లు ఇవ్వగలిగినాం. మనం స్కూల్ వీళ్ళని హెచ్ఎంలుగా వీళ్ళని ప్రమోషన్లు ఇవ్వగలిగినాం. కాబట్టి బదిలీల విషయంలో కానీ, మనం చేసే పథకాల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ అనేక రకాలుగా నియామకాల్లో మీ అందరికి తెలుసు ఎంత పారదర్శకంగా మనం వివరించామో. ముఖ్యమంత్రి గారు పదే పదే ఎక్కడ చూసినా నిరుద్యోగుల భవిష్యత్తు గురించే మాట్లాడుతారు. ఇవాళ దావోస్ పోయేసిన 1,78,000 కోట్లు తీసుకొచ్చినా ఇలా 50,000 ఉద్యోగాల కోసము ఇంక 1,00,000 ఉద్యోగాలు ఎట్లా మనం ఇచ్చేయాలి, ఎట్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఒకళ్ళు వివిధ రూపాల్లో మార్క్ వేసుకున్నారు. కానీ అంతకంటే వాళ్ళ కంటే కూడా తెలంగాణను మరింత వేగవంతం చేసి ఇటు సాంకేతిక కావచ్చు, ఇండస్ట్రియల్ రంగం కావచ్చు, ఇంకా ఇన్ఫ్రా రంగంలో కావచ్చు, ఒక తెలంగాణ దశ తీర్చని మార్చాలి. యువతకు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక డిగ్రీ చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని, రోడ్ల మీద పట్టాలు పట్టుకొని తిరగొద్దు. మన చదువుకు ఈ చదివే చదువులకు పట్టాలకు విలువ ఉండాలి, ఉపాధి ఉండాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ఈ అన్ని ఓర్వలేక కేటీఆర్ అనేటోడు రకరకాలుగా దావోసు పోయిండు, అది మాట్లాడిండు, ఐటీని విమర్శించిండు, రకరకాల. అరే నాయన, నువ్వు 10 ఏళ్లలో నువ్వు ఏ రోజన్నా పోయి పథకాలు తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చినటువంటి ఎన్ని తీసుకొచ్చినావు, ఎన్ని బడ్జెట్ తీసుకొచ్చినావు, ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, ఎక్కడన్నా నువ్వు తీసుకొని ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చినావు, నువ్వు వచ్చినటువంటి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఎంతమంది తెలంగాణకు నీ ఉద్యోగాలు భర్తీ చేసినావు ఒక్కరోజు చెప్పమను కేటీఆర్ని. కేటీఆర్ని ఒకరోజు చెప్పమను. దళార్లకు, దొంగలకు అవకాశాలు ఇచ్చి బినామీ కంపెనీలకు అవకాశాలు ఇచ్చినటువంటి దొంగలు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు. ఎవడు పైసలు ఇస్తే, ఎవడు ఇంకో రూపంలో సాయం చేస్తే వాళ్ళకి ఇచ్చేటోడు. హాయిగా అక్కడ పోయి దుబాయ్లో, అమెరికాలలో ఫోజులు ఇచ్చి నేనేదో అభివృద్ధి చేసి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినట్టు ఎవడు నమ్ముతాడండి? ఇవాళ కష్టపడి చెమట ఒరిచి ప్రతి రూపాయిని, ప్రతి చెమట చుక్కని తెలంగాణ సమాజం కోసం వెచ్చించాలని కసి ముఖ్యమంత్రిలో కనబడతా ఉంది. మీరు చూస్తే ఇండస్ట్రియల్ రంగాన్ని బాగా డెవలప్ చేయాలి, ఒకవైపు స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయాలనే ఆలోచనతో జరుగుతూ ఉంది. 10 ఏళ్లలో వాళ్ళు ఎన్నడూ కూడా యూనివర్సిటీల గురించి పట్టించుకోవాలి, అసలు విద్యనే పట్టించుకోవాలి. విద్యను పట్టించుకోక, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వ కేటీఆర్ మంత్రి కదా, ఐటీ మంత్రిగా ఉన్నాడు. ఐటీ మంత్రిగా ఉండి ఎక్కడ పోవాలి? ఉస్మాన్ యూనివర్సిటీకో, కాకతీయ యూనివర్సిటీకి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని పర్యటించాలి, మాట్లాడాలి. ఉస్మానియాకి రావడానికి ముఖం లేదు, కేయూకు పోవడానికి ముఖం లేదు. నేను చెప్పింది నేను విషయం. ఎక్కడ పోయిండు? మల్లారెడ్డి యూనివర్సిటీకి పోయి రిబ్బన్ కట్ చేసి, పల్లరాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ పోయి రిబ్బన్లు కట్ చేసినటువంటి దొంగలు వీళ్ళు ఇలా ప్రజల గురించి, తెలంగాణ యువత గురించి మాట్లాడతారా? ప్రభుత్వ యూనివర్సిటీలో భ్రష్టు పట్టించి ప్రైవేట్ యూనివర్సిటీలో పోయి రిబ్బన్లు కట్ చేసి ఫోజులు ఇచ్చినటువంటి దొంగలు వీళ్ళు. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పదే పదే మాట్లాడతారు. కాబట్టి దయ్యాలు వేదాలలాగా ఇవాళ దొంగలే ఉసరైళ్ళు అయినట్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చాలా రోజులు అవుతా ఉన్నది, ఇయర్ కాలం అయిపోయింది. నామినేటెడ్ పోస్టులు అట్నే ఉన్నాయి, నామినేటెడ్ పోస్టులు అట్నే ఉన్నాయి, మంత్రివర్గ విస్తరణ అట్నే ఉన్నది. పదే పదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు నామినేటెడ్ పోస్టు విషయంలో. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కేయూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉంటాయని. ఓకే, ఎట్లా ఉండబోతా ఉన్నది? చెనగాని దయాకర్ గారికి ఏమన్నా అవకాశం ఉండే? చాలా మంది ఉన్నారు, ఓయోలో ఉన్నటువంటి చాలా మంది చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం, భుజాలు కాయలు కాసేలాగా పనిచేసినటువంటి మీలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కష్టపడ్డ వాళ్ళకు పార్టీ గుర్తిస్తుంది, ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారని నమ్మకం ఉంది. వాళ్ళ మహేష్ గౌడ్ గారు కూడా కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉన్నారు, పార్టీ అభివృద్ధి కోసం ఒకవైపు ఆయన పనిచేస్తూ ఉన్నారు, సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు అనేది మనం అందరం ఆలోచించాలి. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో, పార్టీ మీద గౌరవంతో మేము శక్తివంచన లేకుండా ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు ఒకే ఎజెండాతో పనిచేస్తూనే, నేను అనేది ఇలా బీజేపీలో ఉన్నాడు, బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో మాట్లాడలే. ఇద్దరు ఒకటే ఆలోచనతోని, ఒకటే సిద్ధాంతంతో ఉంది మనసులో. పైకి కానీ నువ్వు నేను అట్లా తిట్టుకుంటారు, కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషయంగా పార్టీలాగానే మనం భావించాలి. వాళ్ళకు ప్రజల మీద ఎక్కడ బాధ్యత లేదు. ప్రజల మీద నెక్స్ట్ మేము కిషన్ రెడ్డి మీద, బండి సంజయ్ కూడా చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళకి వీళ్ళు మంత్రి పదవులు చేపట్టి తెలంగాణకి ఏం ఉపయోగం అండి? ఒక్కటన్నా జాతీయ విద్యా సంస్థ తీసుకొచ్చారా? ఇవాళ పక్క రాష్ట్రంలో మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. 26 రాష్ట్రాలు ఉంటుంది, తెలంగాణలో ఉండదు. ఎంత సిగ్గుచేట నేను అనేది.
కిషన్ రెడ్డి త్వరలో కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కూడా భరతం పట్టబోతా ఉన్నాం. తెలంగాణకు మీరు జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పుతారా లేదా, ఎందుకు తీసుకురావడం, లేకపోతే వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడించి సీరియస్గా తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర ఏంది, ప్రజలలో మీ పాత్ర ఏంది, మీరు కేంద్రం నుంచి రావాల్సినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, నిధులు కావచ్చు. ఒకవైపు యూజీసీని పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీని కూడా స్వయం ప్రతిపత్తి అటానమస్ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ జనరల్ కోటను కూడా రద్దు ఇవాళ రాష్ట్రాల కోటను కూడా స్థానిక కోటను కూడా రద్దు చేశారు, మొత్తం కూడా జనరలైజ్ చేశారు. కాబట్టి తెలంగాణతో పాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విచ్ఛిన్నం చేసి సర్వ హక్కుల్ని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. చివరికి ఏం చెప్తారు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటువంటి పోల్ల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల పైన చేస్తున్నటువంటి ఆరోపణల పట్ల నేను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా ఈ ప్రజా సంక్షేమంలో అభివృద్ధి రంగాల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఓర్వలేనటువంటి పింకు మీడియా ఉందో, కేటీఆర్ మూట ఏదైతే ఉందో, ఈ దొంగల మూట కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు పోళ్లను మీరు సృష్టించినా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసం, ఇవాళ ఆనంద బాష్పాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నాయి. మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలలో కాంగ్రెస్ ఉంది. రేపు ఇందిరమ్మ ఇల్లు అయిన తర్వాత మీరు చూడండి, రేషన్ కార్డులు అయిన తర్వాత మీరు చూడండి, ఇవాళ రైతు కళ్ళల్లో వెలుగులు నింపుతా ఉంది. ఒకవైపు నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వెలుగులు నింపుతా ఉంది, ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు, ఒక విజన్తో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ పింకి మీడియా కానీ ఈ దొంగల మూటాని మనం నమ్మొద్దు. ఎప్పటికప్పటికి ఈ దొంగల మూటాని పింకి మీడియాని మేము ఎండగడతాం. ఏది చేసినా తెలంగాణ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు భారతదేశానికి ఒక ఆదర్శం, ఒక చారిత్రాత్మకంగా మేము బల్లాగుద్ది చెప్పగలుగుతా ఉన్నాం. మీరు ఎక్కడైనా పోండి, ప్రజల గ్రామాల దగ్గర పోండి, మండలాల దగ్గర పోండి, మీరు జిల్లాలో లైబ్రరీలు ఎక్కడ పోండి, ప్రజాపాలన బాగుందా లేదని ప్రజలు చెప్తారు. ఈ పింక్ మీడియా కాదు చెప్పేది, ప్రజల కోసం, అర్హులైన వారికి అవకాశాలు ఇవ్వడం కోసం, వాళ్ళకు సాయం చేయడం కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ కూడు లేని వారికి, నీడ లేని వాళ్ళకి, ఇవాళ అసలు ఎలాంటి ఆధారం లేని వాళ్ళకు మనం భరోసా కల్పించి వాళ్ళని ఎట్లా మనం బతుకు నిలబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే వీళ్ళ ప్రతి అడుగున విషం జిమ్మే ప్రయత్నం. ఇవాళ ఒకవైపు నమస్తే తెలంగాణలో విషపూరితమైన వార్తలు రాస్తుంది, ఒక టీ న్యూస్లో విషపూరితమైన వార్తలు రాస్తాయి. కాబట్టి అలాంటి పింకు మీడియాను తెలంగాణ సమాజం నమ్మదు. ఆల్రెడీ వాళ్ళ మీద 10 ఏళ్ళ అవినీతి వచ్చింది కాబట్టి తీసి బండకేసి కొట్టారు. కాబట్టి మళ్ళీ అది లేచే పరిస్థితి లేదు. ఏదో కేటీఆర్ అనుకుంటుండు నల్గొండ పోయిన రైతుల దాని మీద ఎక్కడ పోయి సీఎం అని పోజులు కొట్టగానే ఇదో ముఖ్యమంత్రి అయిపోతా భ్రమలల్లో నేను ఏదో సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన, ముఖ్యమంత్రి గారి పైన తప్పుడు వార్తలు రాస్తే నేను తెలంగాణలో పెద్ద లీడర్ అయిపోతానని భ్రమలలో ఉండరు. కానీ తెలంగాణ సమాజం వాళ్ళని నమ్మదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ అవినీతి ఇవ్వాలని చూశారు. కేరళలో ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా లిక్కర్ కార్యక్రమాలకు పడ్డదని. అంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా అండి? వీళ్ళు 10 ఏళ్ళు వీళ్ళ చేతిలో చేస్తే మొత్తం కూడా స్కాములు, లిక్కరు, అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ భూముల్ని అక్రమ కట్టడాలు అన్నీ ఏ పని చేశారు, ప్రజల గురించి ఆలోచించలే. కాబట్టి తెలంగాణ సమాజం చూస్తుంది, ఒక స్వేచ్ఛాయుత పాలనను అందిస్తూ ఉన్నారు. రకరకాల ఇలాంటి నీటి బుడగలు వస్తుంటే పోతుంటాయి తప్ప వాటి గురించి మనం ఏదో పట్టించుకొని ఈ తాటకు చప్పులకు, ఈ ఉడత ఊపులకు ఈ ప్రభుత్వం భయపడే ప్రభుత్వం కాదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ప్రజలు ఒక బలమైన విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ఉడత ఊపులకు మనం జవాబు ఎట్లా ఇవ్వాలో మేము అట్లనే ఇస్తాం. కాబట్టి కేటీఆర్ కూడా అంటా ఉన్నాను పదే ఎవరు నేను ఏది మాట్లాడినా నన్ను ఇంకా ఎవడు నన్ను ఏం చేయలేడు, రకరకాల పీకలేడు, మాట్లాడలేదు. ఒక సంస్కారంతో మాట్లాడాలని కేటీఆర్కు నేను సవాలు ఇస్తూ ఉన్నాను. నీ మాటలు, నీ భాష చూస్తుంటే ఇంకా ఏమంటారుగా చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్లాగా నీ వ్యవహారశీలి ఉంది. అది మార్చుకో ఫస్ట్. సంస్కారం మీ అయ్య 30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాడు, ఆ సంస్కారం మీ అయ్య ఇదే నేర్పాడా మీ సంస్కారం అంటున్న కేటీఆర్ కూడా మాట్లాడేటప్పుడు మన నల్గొండలో కానీ రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం పైన కానీ, ముఖ్యమంత్రి గారి మంత్రుల మీద ఇష్టానుసారంగా కేటీఆర్ భాష, వ్యవహారశీలి మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. లేకపోతే తెలంగాణ సమాజం నీకు ఎట్లా రీతిలో జవాబు చెప్పాలో చెప్తుందని కూడా
సవాల్ విస్తూ ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి వేషాలు, ఈ పింక్ ఉన్నటువంటి ఈ ఏమంటారుగా నక్క నాటకీయాలు మానుకొని మీరు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిర్రో ఆ తీర్పును మీరు గౌరవించి బతకండి అని కోరుతున్నాం మేము. రైట్, థ్యాంక్ యూ. నమస్తే. మొత్తానికి ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆ ప్రచారం పైన చినగాని గారు అయితే బగ్గుమంటారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కేవలం ఒక దుష్ప్రచారం మాత్రమే, ఇది కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఆ సంబంధించినటువంటి బీఆర్ఎస్ మీడియా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం తగ్గిందన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని చినగాని గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.